నమస్కారం అమ్మా. నమస్కారం నాన్న. జయ గురుదత్త. ముందు ప్రార్థన చేసుకుందాం. అలాగే అమ్మా. కృతి సేవా గతిర్యాత్ర స్మృతిశ్చింతా స్తుతిర్వచః భవంతు దత్తమే నిత్యం త్వదీయా ఏవ సర్వదా. హే దత్తాత్రేయ ప్రభు, నా చేయబడు కర్మలన్నీయు నీ సేవలే అగుగాక, నా వాక్కులన్నీయు నీ స్మృతులే అగుగాక, నా ఆలోచనలన్నీయు నీ స్మృతులే అగుగాక. దత్తాత్రేయ ప్రభు అలా అనుగ్రహించు. ఇది దత్తాత్రేయ స్వామికి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాసిన పుస్తకం అన్నమాట. ఈ దత్తాత్రేయ స్తోత్ర సంపుటి అనే పుస్తకంలో గులాళి మహారాజ్ గారి ఆశ్రమం వారి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శరదత్త కాకా మహారాజు గారి ఆజ్ఞపై తెలుగులో అనువదించమని ఆయన ఆజ్ఞాపించడంతో అది కూడా చాలా కాకతాళీయంగా జరిగింది. స్వామివారి అనుగ్రహం. మొత్తం పుస్తకం కంప్లీట్ అయ్యి మేము రాసేసిన తర్వాత శృంగేరి చిన్న స్వామి వచ్చి స్వయంగా ఆయన నేను ఇనాగరేట్ చేస్తానమ్మా అని చెప్పి పూనాలో ఆయన ఇనాగరేట్ చేయడం అనేది మేము ఆదిశంకరాచార్య కృపగా కూడా భావిస్తూ, ఇది దత్తాత్రేయ స్తోత్ర సంపుటి పుస్తకం. మొత్తం 50 స్తోత్రాలు, వాటి తెలుగు అనువాదాలు, స్వామివారు రాసిన దాదాపు ప్రతి స్తోత్రము రాసాము, దానిలో తెలుగు అనువాదం రాసాము. పద్మజ ప్రసాద్ వేదనమట్ల అక్కయ్య గారు నేను కలిపి ఏ పుస్తకమైనా రాసేది. ఈ స్తోత్ర సంపుటి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? దాదాపు 4 సంవత్సరాల పైన అయింది నాన్న. దగ్గర 3,000-4,000 పుస్తకాలు అయిపోయినాయి మొత్తం రాసినట్లే. అంటే దీన్ని బాగా పారాయణం చేసిన వాళ్ళు, లేదంటే దీన్ని స్తోత్రాలు ప్రతిరోజు నిత్యం పఠించుకున్న వాళ్ళు మీకు చెప్తుంటారా ఇలా ఇంత బాగా చేయమని చెప్తాను నన్ను. ఎందుకంటే వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి దీనికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో చెప్తూనే ప్రతి స్తోత్రము. మనకి ముందు ఏంటంటే లౌకికమైన కోరికలతో భగవద్భక్తి స్మరించడానికి మనసు ఒక రకంగా సహకరించింది. అందుకని స్వామివారు ఏం చేశారంటే మంత్రాత్మక శ్లోకాలని చెప్పి ప్రతి శ్లోకము పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, తల్లిగా ఉండే పిల్లలకి ఆ స్తోత్రము, వివాహం కావాల్సిన వాళ్ళకి, సరస్వతి అనుగ్రహానికి, లక్ష్మీ అనుగ్రహానికి సమస్తమైన శ్లోకాలు రాసుకుంటూ వచ్చారు. వాటి మంత్రాత్మక శ్లోకాలు అని పేరు పెట్టారు. పెడుతూ మన అపరాధం తెలియకుండా కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు, వాటికి అపరాధ క్షమాపణ స్తోత్రం రాశారు. ఇది చదువుకోడి దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తానని చెప్పి అది చెప్తూనే తర్వాత అపరాధ క్షమాపణ స్తోత్రం బట్టి స్వామివారు ఎలా త్వరగా మనం స్మరిస్తే పలుకుతారు అన్న వాటికి స్తోత్రాలు రాశారు. ఇలా చాలా స్తోత్రాలు ఉన్నాయి దీనిలో. మొత్తం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు కూడా ఇవి. వేద నివేదినని, వేద పాదస్తుతి అని చిన్న చిన్న స్పోకెన్ లాంగ్వేజ్ లో, సంస్కృతంలోనే చాలా సరళమైనటువంటి భాషలో రాశారు. వాటన్నిటికీ స్వామివారి ఆజ్ఞపై తెలుగు అనువాదం జరిగింది. స్వామివారు మనల్ని ఎలా తొందరగా కరుణిస్తారు? ఆయనే కరుణిస్తే ఈ చదువులో వెనకబడడం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఏమి ఉండవు కదమ్మా. మరి అట్లాంటి స్వామివారు త్వరితగతిన మనల్ని కరుణించాలంటే దీంట్లో ఏ శ్లోకం ఉన్నదమ్మా? ముందు మనం ఏంటంటే నాన్న నిత్యం భగవంతుడు మనకి కనపడాలి అని అనుకోగానే మన పక్కనే వచ్చి కూర్చుంటారని వాసుదేవానంద సరస్వామి గారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వచ్చి స్మతృగామి, పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి స్వామి స్మతృగామి. తర్వాత భక్త సులభుడు, ఆది గురువు, సద్గురువు, అన్ని మార్గాలకి సమస్తమైన మార్గాలకి ఆయన సద్గురువు. కాబట్టి ఏ మార్గం వాళ్ళైనా దత్తాత్రేయ స్వామిని ఒకసారి స్మరించుకోవాల్సిందే, ఆయన కృప పొందాల్సిందే. మనకి తెలిసినట్టు ఆదిశంకరాచార్య కానీ, అన్నమయ్య గారు కానీ, వీళ్ళందరూ, అన్నమయ్య గారు కూడా ఎన్ని కీర్తనలు రాసినా దత్తాత్రేయ స్వామి ఒక కీర్తనతో ఆయన చేశారనమాట. నువ్వు ఆది గురువువి అని ఒక అద్భుతమైనటువంటి పాట కీర్తన రాశారు. ఆదిశంకరాచార్య కూడా 1000 నామాలు స్వామివారి కనపడంగానే 1000 నామాలు స్మరించారు. అలాగే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పినట్టు ఆయన వెళ్ళిందే దత్తగృహంలోకి వెళ్ళిపోయి మానేయారన్నారు, కానీ ఎక్కడ సమాధి చెందారని మటుకు ఎక్కడ చెప్పారు. సమాధి స్థానం ఉంది ఆయన, చివరి పాయింట్ దాకా వెళ్ళింది తెలుసు అందరు. తర్వాత ఏమైపోయారో ఆయన స్పష్టంగా ఆయన ఉపన్యాసాల్లో కూడా చెప్పున్నారు. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎవరైనా స్మరించాల్సిందే. దీనిలో సమస్తమైనటువంటి శ్లోకాలు ఉంటాయి, అన్ని స్వామివారి వర్ణన ఉంటుంది, మనకి ధ్యానానికి పనికొస్తుంది. తర్వాత తెలియక చిన్న చిన్న అపరాధాలు చేస్తే అపరాధ క్షమాపణ స్తోత్రం, అలాగే మంత్రాత్మక శ్లోకాలు ఉన్నాయి. తర్వాత స్వామివారి స్తవం ఉంది, 5 శ్లోకాలతో శ్లోకాలు ఉన్నాయి. తర్వాత నారద మహర్షి రాసింది. ఇవన్నీ రాస్తూ తాడేపల్లి రఘువీణ శాస్త్రి తాతగారు రాసినటువంటి సుప్రభాతంతో ముగించాం. చాలా అద్భుతంగా ఉంటుంది తాతగారి సుప్రభాతం అనమాట. ఆయన చెప్తారు, ఆయన ఎట్లా రాస్తారంటే 15 పంచదశ శ్లోకాలను రాశారు సుప్రభాతం. మొదటి శ్లోకం వచ్చి సహ్యాచలాది హస్మాంత బంధురత్న రత్న ప్రభాస్య తను కాంతి శరీరమాన
మాన ప్రమాదం అద్వర్జిత తాపదూర దూరాపవర్జిత మోహన సజ్జితేహం అంట. అంటే ఏంటంటే బంధువులందరిలోకి సహ్యాద్రి పర్వతం నుంచి వచ్చినటువంటి ఓ బంధురత్నమా అంటూ పిలుస్తారు. ముందు బంధువుల్లో రత్నం లాంటి వాట ఎక్కడున్నాడంటే సహ్యాద్రి పర్వతం మీద ఉన్నాడు అంటూనే ఎట్లా ఉన్నారంటే ఆయన రత్న ప్రభ వలె స్వచ్ఛమైనటువంటి శరీర కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడా, ఆయన దుర్గుణాలు లేని వారికి అందేవాడా అన్నారు ఆయన. అంటే మనకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కూడా కావాలో చెప్తున్నారు దత్తానుగ్రహం. నమస్కరించేటి భక్తుల మోహమును పోగొట్టేడు వాడ, మాయామోహాలు ఉంటాయి కదా అవన్నీ పోగొట్టేడు వాడ దత్తాత్రేయ స్వామి. ఆయన సుప్రభాతాలు అలాంటి నేను నీవాడనని గుర్తు చేస్తూ ఉంటాను. ఇలా చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాల్లో కూడా 2 శ్లోకాలు పెట్టాను. ఇదంతా రాసిన తర్వాత మాకు గుళాళి మహారాజు ఆశ్రమంలో నేను కూర్చొని ఉన్నాను. కూర్చొని ఊరికి 2-3 స్తోత్రాలు తెలంగాణ వాదం చేసుకొని చదువుకుంటున్నాను. చదువుకుంటూ ఉంటే వచ్చి పాదాలు కనపడ్డాయి నాకు ముందు. అది చూస్తే కాషాయము పాదాలు ఉన్నాయి. పట్టుకొని నమస్కరించుకొని తలెత్తి చూస్తే పిటాత బద్దగాలి. ఇదే భాష అన్నాను. తెలుగండి అన్నాను. నాతో పాటు రా, నీతో పనుంది అన్నాడు. ఆయన ఏదో పిలిస్తే ఏదో మాయలాగా అనమాట తీసుకెళ్లి మేడ మీదకి తీసుకెళ్లారు. పెద్ద లైబ్రరీ ఉంది, ఒక 3000 పుస్తకాలు దాకా ఉన్నాయి. ఇవన్నీ చూసిరా, నేను క్వశ్చన్లు వేస్తాను కొన్ని. నిన్న క్వశ్చన్ అంటే భయపడతాం కదా పీఠాధిపతి గారు, ఏమడుగుతారో శాస్త్రాలు అవన్నీ చూసుకుంటూ వెళ్ళి వచ్చి కూర్చున్నారు. అన్ని చూసావా అన్నారు. చూసానండి, 3000 పుస్తకాలు చూసాను. ఏమేం భాషలో ఉన్నాయన్నారు. సంస్కృత, మరాఠీ, తమిళ్, కన్నడ అక్కడ పుస్తకాలు ఉన్నాయి. మీ తెలుగుది ఏమన్నా ఉందా అన్న. లేదండి అన్నారు. తెలుగు లేదన్నా. అంటే మరి పిఠాపురం మీ తెలుగైనే కదా, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్నారు. అవునండి అన్నారు. మరి తెలుగు కూడా ఉండాలి కదా లైబ్రరీలో అన్నారు. ఉండాలండి అన్నాను. మరి రాయాలి కదా అన్నారు. మరి రాయి మొదలుపెట్టు అన్నాను. మనకేం శక్తి ఉంటుంది. కాదు, వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాయించుకుంటారు, ఆ విషయం నువ్వు వదిలే, రాసుకుంటూ వెళ్ళు అన్నాను. ఆయన ఏ ముహూర్తాన్ని అనుగ్రహించారా కానీ రాయడం జరిగింది. దత్తాత్రేయ స్వామి స్తోత్రాలన్నీ తీసుకొచ్చి తెలుగు అనువాదం చేసిన తర్వాత మన తెలుగు వాళ్ళు తెలుగు అర్థం చేసుకుని తర్వాత స్తోత్ర పారాయణలు చేయడం మొదలుపెట్టి సాధ్యమైనంత వరకు కష్టాల నుంచి తెలుగుతూనే ఉన్నారు. ఆనందం భావం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అన్నమాట.